అండి, వెల్కమ్ టు అమృత డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి మొన్న శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే అంటే గురువారం రోజు మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, అమావాస్య తర్వాత. సో ఆ రోజు అయితే ఇలా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను, బాబావారి టెంపుల్కి. ఫస్ట్ వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత సో అలాగే అమ్మవారి దర్శనం, ఆ తర్వాత బాబావారి దర్శనం ఇలా చేసుకున్నాను. శ్రావణ మాసం కదండి, ఇంకా ఫస్ట్ గురువారం ఒకటి వచ్చింది. ఇంకా అలాగే టెంపుల్కి అయితే వెళ్ళాను. సో ఇలా మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాను. శ్రావణ మాసం కాబట్టి చాలామంది వచ్చారండి. నార్మల్ డేస్లో వస్తారు, వచ్చి వెళ్ళిపోతారు. ఇంకా రోజు అన్నదానం కూడా ఉంది. ఇంకా చాలామంది కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇంకా శ్రావణ మాసం మొత్తం కూడా అన్నదానం కార్యక్రమాలు అవన్నీ కూడా. సో చాలామంది అయితే వచ్చారు టెంపుల్కి ఆ రోజు. అలాగే పార్వతీ పరమేశ్వరుల దర్శనం కూడా చేసుకున్న తర్వాత దర్శనం అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసానండి. ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. అసలు ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి నేను. ఇలా పైన టెర్రస్ పైకి అయితే వెళ్ళామండి. సో ఇలా టమాటాలు ఇవి అయితే ముగ్గుతున్నాయి. కోతులు వచ్చాయండి. కోతులు వచ్చి ఈ టమాటాలన్నీ కూడా తినేస్తున్నాయి. ఇంకా అలా సర్లే అని ఇంకా అలా ఉంచేసాము. వచ్చిన మట్టుకు పండిని తీసుకుంటున్నాము. ఇంకా కోతులు వచ్చి మధ్యాహ్నం టైంలో అలా వచ్చి ఇంకా కోతులు అయితే తింటున్నాయి. సో ఇది వచ్చి గులాబీ బాగా మొగ్గలతో వచ్చిందండి. మనం ఇది పూత అయిపోయిన ఇది మొగ్గలు వచ్చి పూలు వచ్చిన తర్వాత ఇంక అన్నీ కూడా కట్ చేసేసినాము. దానివల్ల మొత్తం అంతా కూడా మొగ్గలు చాలా బాగా వచ్చాయి. మందార చెట్టు కూడా మొగ్గలతో చాలా బాగుందండి. ఇది కూడా హెల్దీగా ఉంది. సో దీనికైతే ప్రత్యేకంగా అయితే ఏం వేయమండి. మనం ఇంట్లో వాడుకునేవి అవన్నీ కూడా వేస్ట్ చేయకుండా పాడేయకుండా వెజిటేబుల్స్ అవి అంతా కూడా తీసుకొచ్చి ఇందులో వేసేస్తాము. అలాగే ఇది వచ్చి తెల్ల శంఖం పూల చెట్టు అండి. ఇదిగోండి శంఖం పూలు చూడండి ఎన్ని వచ్చాయో. సో ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. అలా గుబురుగా ఉంది, అందులో కనిపించట్లేదు లోపలికి. ఇలా పూలన్నీ కూడా తీసేసుకున్నానండి. సో అలాగే శ్రావణ మాసం కదండి, ఇల్లంతా కూడా క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందండి ఇల్లు. ఇంకా అలాగే ఇవన్నీ దేవుడి దగ్గర ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను మొన్న. ఇదిగోండి ఇదంతా కూడా ఇంకా దేవుడి దగ్గర వాడుకునే సామాన్ అంతా కూడా నేను తోమేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా. శ్రావణ మాసం వస్తుందంటేనే ఇంకన్నీ క్లీనింగ్, వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కాబట్టి ఇదంతా కూడా క్లీనింగ్ అంతా చేసుకుంటాం కదండి. అలాగే ఇదంతా కూడా నేను క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా. అలాగే మీకు పచ్చి జీడిపప్పు తెలుసు కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే ఇదిగోండి ఇలా ఉంటుంది కదా, దీన్ని అయితే మనము ఫ్రీజర్లో పెట్టుకుని కొన్ని వాటర్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అది బాగా అవుతుంది. అప్పుడు పొట్టు అయితే బాగా వస్తుంది. అదైతే మొత్తం అలా తీసుకున్న తర్వాత నేను మునక్కాయ ఇంకా జీడిపప్పు కర్రీ, పచ్చి జీడిపప్పుతో కర్రీ చేశాను. సో ఇలా ఫస్ట్ ఆనియన్స్ అయితే మనం వేయించేసుకుని అందులో దానికి పేస్ట్ కోసం అయితే టమాటా ఇంకా కాస్త పల్లీలు ఇంకా మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అది వేసి అయితే పేస్ట్ చేసుకున్నాను. సో ఇది అప్పట్లోపు అది కాస్త మగ్గేలోపు మనం ఈ పచ్చి జీడిపప్పు ఏవైతే ఉన్నాయో ఇవంతా పొట్టు తీసుకున్నాం కదా, ఇందులో సాల్ట్ వేసుకుని ఒక 4-5 టైమ్స్ అయితే కడుక్కోవాలండి బాగా. సో ఇదంతా కూడా నేను అలాగే కాస్త నిమ్మకాయ కూడా పిండుకోవాలి మనము. అంటే దురద వస్తుంది అని చెప్పి అంటారు చేతులకి, అలా ఏం లేకుండా. అదొకటి పచ్చి జీడిపప్పు కదండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా దానికోసం నిమ్మకాయ ఇంకా అలా ఉప్పు సాల్ట్ వేసి అయితే క్లీన్ చేసుకున్నాను. 5-6 టైమ్స్ అయితే కడిగి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఏదైతే ఆనియన్స్ వేగిపోయాయో పేస్ట్ వేసుకున్నాం కదా, మనం మసాలా ఏదైతే రెడీ చేసుకున్నామో అది వేసుకున్నాం కదా, వేసిన తర్వాత వాటర్ అయితే వేసేసుకోవాలి. సో అందులో ఇప్పుడు పచ్చి జీడిపప్పు అలాగే కట్ చేసుకున్న మునక్కాయ కూడా ఇందులో మనం వేసేసుకుందాము. ఇదిగోండి ఇలా పీసెస్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా అందులో వేసేసుకుంటాను.
అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ కూడా. ఇంకా అలాగే ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అలాగే ఒకసారి నా ఛానల్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.